Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ పాలిసెట్, ఏపీఆర్జేసీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆబ్జెక్టివ్ మ్యాథ్స్ని స్టార్ట్ చేశాం కదా. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్స్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ పాలిసెట్, ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని, వాటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా పైన కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ వెయిటేజీ ఉన్న చాప్టర్ అయిన ట్రిగనామెట్రీలోని కాన్సెప్ట్స్ని, అలాగే ఈ చాప్టర్లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని, మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఫస్ట్ ఈ బిట్స్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక చాప్టర్ నుంచి బిట్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదటగా ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ రావు, అన్నీ అప్లికేటెడ్గా వస్తాయి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి అనమాట. ఓకే, ఫస్ట్ మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇవి 6 ఉంటాయి కదా. యాక్చువల్గా మెయిన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటంటే ఇవి సైన్ ఏ, కాస్ ఏ అండ్ టాన్ ఏ. దీస్ ఆర్ కాల్డ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ని డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్ అయినట్లయితే అప్పుడు ఈ సైడ్స్ని ఏ పేరుతో పిలుస్తామంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ పేర్లు మారుతూ ఉంటాయి, అలాగే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి అలాగే నేమ్స్ డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి. మనకి ఇందులో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైన్ ఏమంటాం మనం? హైపోటెన్యూస్ అంటాం. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నా రెస్పెక్ట్ టు సి అన్నా మనకి ఏసీ అనేది ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుంది, విచ్ ఈస్ ద లార్జెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకవేళ మనం విత్ రెస్పెక్ట్ టు ఏ చెప్పాలనుకున్నట్లయితే అప్పుడు బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అండ్ ఏబి అనేది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి అని చెప్పినట్లయితే సికి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, అలాగే ఎడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ థీటా అని ఇచ్చినట్లయితే అప్పుడు థీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏ యొక్క ఇక్కడ ఏ ఉంది కాబట్టి యాంగిల్ ఏ యొక్క ఆపోజిట్ సైడ్ తీసుకున్నాం. సి ఉంటే సి యొక్క ఆపోజిట్ సైడ్ తీసుకుంటాం అనమాట. థీటా ఉంటే థీటా యొక్క ఆపోజిట్ సైడ్ తీసుకుంటాం బై హైపోటెన్యూస్. అలాగే కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే టాన్ ఏ అంటే టాన్ ఏ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఏ బై కాస్ ఏ. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఇవి సహాయపడతాయి అన్నమాట. మనకి సైన్ ఏ కాస్ ఏ ఫార్ములాస్ని డివైడ్ చేసినట్లయితే డినామినేటర్స్ ఎందుకు కట్ అయ్యి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ 3 రేషియోస్ని మనం ఏమిటంటే రెసిప్రోకల్స్ ఆఫ్ ఫస్ట్ 3 అనమాట. అంటే ఈ మూడింటి యొక్క రెసిప్రోకల్స్. రెసిప్రోకల్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇక్కడ సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ ఏంటంటే కాస్ ఏ. మనం ఇంతకు ముందు లోయర్ క్లాస్లోనే నేర్చుకుంటాం. ఎక్స్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దాన్ని రెసిప్రోకల్ అన్నాం కదా, ఏమవుతుంది? 1/x అవుతుంది. అలాగే 1/x యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? x అవుతుంది. కాబట్టి మనం కోసిక్ ఏని 1/sin ఏ రాయొచ్చు, లేదా sin ఏని 1/cosecant ఏ కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఫార్ములా రివర్స్ అవుతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అలాగే ఇక్కడ సీకెంట్ అనేది కాస్ యొక్క రెసిప్రోకల్, కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? 1/cos ఏ అని రాయొచ్చు. మనం కాస్ ఏని 1/secant ఏ అని కూడా రాయొచ్చు అనమాట. కాబట్టి కాస్ ఏ యొక్క ఫార్ములాని రివర్స్ చేసినట్లయితే, అంటే దాని రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే మనకి సీకెంట్ ఏ ఫార్ములా వస్తుంది అనమాట. నెక్స్ట్ కాట్ ఏని టాన్ ఏ యొక్క రెసిప్రోకల్ గా తీసుకుంటాం. ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ కాబట్టి ఇక్కడ అంటే కాట్ కి టాన్ రెసిప్రోకల్ అంటే 1/tan అని రాయొచ్చు. అలాగే tan 1/cot అని రాయొచ్చు.
కాబట్టి సైన్ బై కాస్ ఏమవుతుంది, కాస్ బై సైన్ అవుతుంది, అలాగే ఫార్ములా రివర్స్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒక నెంబర్ని దాని యొక్క రెసిప్రోకల్ని మల్టిప్లై చేస్తే ఎప్పుడు కూడా 1 వస్తుంది. అంటే ఇక్కడ సైన్ ఏ ఇంటూ కోసికంట్ ఏ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అలాగే కాస్ ఏ ఇంటూ సీకంట్ ఏ కూడా 1 అవుతుంది. ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏ 1 అవుతుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి కూడా నేర్చుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ ఏంటంటే 0 degrees, 30 degrees, 45, 60 అండ్ 90 degrees యొక్క రేషియోస్ని మనం మెమరైజ్ చేయాల్సి ఉందన్నమాట. వీటిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే √x/4 అన్నమాట. ఇక్కడ మనకి x వాల్యూని 0 నుంచి 1, 2, 3, 4గా తీసుకుంటాం. అంటే ఫస్ట్ వర్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మిగిలినవన్నీ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు x ప్లేస్లో 0 వస్తాం అనుకోండి, 0/ఎనీథింగ్ ఈజ్ 0, కాబట్టి √0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 30 అంటే 1 రాయాలి. అంటే x ప్లేస్లో 1 రాసాం అనుకోండి, √1/4 అవుతుంది. 1కి √1, 4కి √2 అంటే ఇక్కడ 1/2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 45కి ఏం రాయాలి, 2 రాయాలి. అంటే x ప్లేస్లో 2 రాసాం అనుకోండి, √2/4. 2 టేబుల్ 1 టైము 2 టైము, 1కి √1, 2కి రూట్ లేదు కాబట్టి √2 అంటే మనం sin 45 వాల్యూ ఎంత అనమాట, 1/√2. ఇప్పుడు x ప్లేస్లో 3 రాసాం అనుకోండి, √3/4. 3కి రూట్ లేదు కదా కాబట్టి √3 అని రాస్తాం. 4కి √2 అంటే మనకి sin 60 వాల్యూ ఎంత అవుతుంది అనమాట, √3/2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 90 కావాలంటే ఇక్కడ 4 రాయాలి. √4/4. 4లో 4 1 టైం పోతుంది, √1 అంటే 1 అవుతుంది కదా, కాబట్టి sin 90 వాల్యూ 1. ఈ ఒక్క లైన్ నేర్చుకున్నట్లయితే మిగిలినవన్నీ కూడా మనం ఈజీగా చెప్పేసేయచ్చు. వీటిని రివర్స్లో రాసుకుంటూ వచ్చినట్లయితే మనకి కాస్ ఏ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 1 వస్తుంది, √3/2 వస్తుంది, 1/√2 వస్తుంది, అలాగే 1/2 0. నెక్స్ట్ మనం tan అంటే ఏం చెప్పాం, మనం సైన్ బై కాస్ అని నేర్చుకున్నాం కదా. ఈ రెండు వాల్యూస్ని డివైడ్ చేయండి. 0/1, 0/ఎనీథింగ్ ఈజ్ 0. ఈ రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేసాం అనుకోండి, డినామినేటర్స్ రెండు కట్ అయిపోయి ఏం మిగులుతుంది, 1/√3 మిగులుతుంది. 1/√2ని 1/√2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. √3/2ని 1/2తో డివైడ్ చేస్తే √2 కట్ అయిపోతుంది. √3/1 అంటే √3. 1/0, 0తో డివిజన్ నాట్ డిఫైన్ కదా, నిర్వచించబడదు, కాబట్టి నాట్ డిఫైన్. మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. ఇఫ్ tan θ ఈజ్ నాట్ డిఫైన్ దెన్ θ ఈక్వల్ టు, మనకి ఎన్ని డిగ్రీల దగ్గర tan θకి నాట్ డిఫైన్ అని రాస్తాం, 90 degrees కదా, కాబట్టి θ ఈక్వల్ టు 90 అవుతుంది అనమాట. నెక్స్ట్ వీటిని రివర్స్లో రాసినట్లయితే, లేకపోతే వీటిని రివర్స్లో డివైడ్ చేసినట్లయితే మనకి కాట్ వస్తుంది. ఓకే, ఒకవేళ కొసికెంట్ కావాలి అనుకోండి, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సైన్ కోసికెంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్, కాబట్టి మనం సైన్ వాల్యూని రివర్స్ చేసినట్లయితే కోసికెంట్ వాల్యూ వస్తుంది. మరి 0 కదా, దీన్ని ఎలా రివర్స్ చేస్తామంటే /1 పెట్టుకోవచ్చు కదా ఫ్రాక్షన్లో లేకపోతే, కాబట్టి తిరగేస్తే 1/0. డినామినేటర్లో 0 వస్తే డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, నాట్ డిఫైన్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేస్తే 2/1 అవుతుంది, అంటే 2 అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే √2/1, √2 అంటే 2/√3. 1 అని 1/1 అని రాస్తే మళ్ళీ తిరిగేస్తే 1/1 వస్తుంది. దాన్ని ఎలా రాస్తాం, 1 రాస్తాం. దీన్ని రివర్స్లో రాసుకొస్తే సీకెంట్ వస్తుంది, లేకపోతే కాస్ని రివర్స్ చేస్తే కూడా సీకెంట్ వస్తుంది. ఎట్లా అయినా మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అట్లా చేయడానికి ప్రయత్నించండి. 2/√3, √2, 2 అండ్ నాట్ డిఫైన్. ఓకే, నెక్స్ట్ tan ని రివర్స్లో రాసుకొస్తే మనకి కాట్ వస్తుంది, లేకపోతే కాస్ని సైన్తో డివైడ్ చేసినా కూడా వస్తుంది. కాబట్టి tan రివర్స్లో రాసుకొస్తే నాట్ డిఫైన్. నెక్స్ట్ √3, 1, 1/√3 అండ్ 0. ఈ టేబుల్ మనం కళ్ళు మూసుకుని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. మమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే టక్కుమని చెప్పగలగాలి. అలా నేర్చుకున్నట్లయితే మనకి టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇవి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. ఐడెంటిటీ అంటే ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏ యాంగిల్ రాసినా సరే మనకి 1 వస్తుంది అన్నమాట సింప్లిఫై చేసిన తర్వాత. కాబట్టి
ఏ యొక్క ఏ వాల్యూకైనా ట్రూ అయ్యే వాటిని మనం ఐడెంటిటీస్ అంటాం. ఇవి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనమాట. ఓకే, వీటిని ఉపయోగించి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి? sin square a plus cos square a equal to 1. థీటా రాయించుదాం. sin square theta plus cos square theta equal to 1. దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. మనకి ఈ cos square a ని ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు sin square a is equal to 1 minus cos square a రాయొచ్చు. లేకపోతే sin square a ని RH లోకి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు cos square a is equal to 1 minus sin square a, అంటే ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే secant square a minus tan square a equal to 1. దీన్ని కూడా మనం డిఫరెంట్గా మన అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. అలాగే cosecant square a minus cot square a equal to 1. వీటి అవసరం మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. యాక్చువల్గా ఇవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేవి, కానీ న్యూ టెక్స్ట్ బుక్లో లేవు. అయినప్పటికీ కూడా మనకి ఇవి మనం ట్రిగనామెట్రీలో నేర్చుకునే కొన్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీటిని చెప్పగలం. కాబట్టి వీటిని బేస్ చేసుకుని కూడా ఆబ్జెక్టివ్ బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, sin 90 మైనస్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? మనం కాస్ ఏ రాయొచ్చు. ఒకసారి చూడండి, sin 30 ఉంది. ఓకే, 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2. దీన్ని ఎలా రాయొచ్చు మనం? sin 90 మైనస్ 60 అని రాయొచ్చు కదా. 90లోంచి 60 మైనస్ చేస్తే 30 వస్తుంది. sin 90 మైనస్ ఏ ఇప్పుడు ఏమన్నా కాస్ ఏ అన్నాం, అంటే కాస్ 60 అని రాయొచ్చు. కాస్ 60 వాల్యూ కూడా 1/2 అవుతుంది కదా. కాబట్టి ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అట్లాగే కాస్ 90 మైనస్ ఏ సైన్ ఏ, ఈ రెండు సైన్కి కాసు, కాస్కి సైన్. అలాగే ట్యాన్కి కాటు, కాట్కి ట్యాన్. సీకెంట్ కోసికెంట్, కోసికెంట్ సీకెంట్. ఐడెంటిటీస్ వేరు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. కానీ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అవి వేరు. ఇవి ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మనకి సైన్ 30 తెలిసింది అనుకోండి, దీని దేనికి సమానం అవుతుందంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తే ఆ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాబట్టి సైన్ 30కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది? 60. కాబట్టి కాస్ 60కి ఈక్వల్ అవుతుంది. ఇట్లా సైన్ 30 తెలిస్తే కాస్ 60 తెలిసినట్లే. అలాగే tan 45, tan 45 కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 45. కాబట్టి ఇది cot 45కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్ అన్నమాట. sin a ప్లస్ బి ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. వీటిని కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. sin a మైనస్ b అంటే ఇక్కడ మైనస్ వస్తే మధ్యలో మైనస్ వస్తుంది. అలాగే cos a ప్లస్ b ఈక్వల్ టు cos a ప్లస్ cos a cos b మైనస్ sin a sin b. నెక్స్ట్ cos a మైనస్ b ఈక్వల్ టు cos a cos b ప్లస్ sin a sin b. అలాగే tan. వీటిని మనం కొంచెం ఇవి అసలు ఎక్కడ సహాయపడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనల్ని ఎలా అడిగారు? sin 30 cos 60 ప్లస్ cos 30 sin 60 వాల్యూ ఎంత? యాక్చువల్గా దీన్ని ఏం చేస్తాం మనం? టేబుల్ని ఉపయోగించి వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ మనకి ఈ ఫార్ములా ఐడియా ఉందనుకోండి, అప్పుడు మనం వెంటనే ఈజీగా ఆన్సర్ చెప్పేసేయచ్చు చూసిన వెంటనే, ఏ విధమైన కాలిక్యులేషన్ లేకుండా అనమాట. ఎలా అంటే చూడండి, 30ని ఏ 16ని బి అనుకున్నాం అనుకోండి, సైన్ ఏ కాస్ బి. నెక్స్ట్ కాస్ ఏ సైన్ బిలో ఉంది. అది దేని ఫార్ములా? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. సైన్ ఏ ప్లస్ బి 30 ప్లస్ 60 ఎంత అవుతుంది? 90 అవుతుంది. సైన్ 90 వాల్యూ మనకు తెలుసు కదా, 1. ఇక్కడ మనం ఏ విధమైన కాలిక్యులేషన్స్ చేయలేదు. ఆ ఫార్ములా వచ్చినట్లయితే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయవచ్చు అనమాట. అందుకని ఈ ఫార్ములాస్ని కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి మనకి టెక్స్ట్ బుక్లో లేకపోయినా సరే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి. వీటి నుంచి మరికొన్ని ఫార్ములాస్ రాబట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లేస్లో ఏ రాశాను అనుకోండి, అప్పుడు సైన్ ఏ ప్లస్ ఏమవుతుంది? సైన్ 2a అవుతుంది. అప్పుడు దాని ఫార్ములా ఎలా రాయొచ్చంటే, ఇక్కడ కూడా ఏ రాశాను, ఇక్కడ కూడా ఏ రాశాను అనుకోండి, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. అంటే సైన్ ఏ కాస్ ఏలు రెండు ఉన్నాయి కాబట్టి 2 sin a cos a అని రాయొచ్చు అనమాట. అంటే sin 2a ఇది ఫార్ములా అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ రాశాను అనుకోండి, cos a ప్లస్ ఏమవుతుంది? cos 2a అవుతుంది. cos 2a ఈక్వల్ టు, ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ cos a ఇంటూ cos ఏమవుతుంది? cos స్క్వేర్ a అవుతుంది.
మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఏ అవుతుంది అనమాట. కాబట్టి కాస్ 2a ఫార్ములా మనకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఒకవేళ మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కాబట్టి ఐడెంటిటీని ఉపయోగించుకుని మనం ఈ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసాం అనుకోండి. దీని ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాశాను ఆ ఐడెంటిటీని ఉపయోగించి. ఆల్రెడీ ఇక్కడ ఏముంది సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్లయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 2 సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ 2a ఫార్ములా ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసానుకోండి అప్పుడు మనకి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అనే ఫార్ములా వస్తుంది. ఇట్లా మనకు తెలిసిన ఫార్ములాస్ నుంచి కొత్త ఫార్ములాస్ అనేక ఫామ్ చేయొచ్చు అనమాట, తయారు చేయొచ్చు. అలాగే ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా tan a plus tan b by 1 minus tan a tan b. ఇక్కడ మైనస్ వస్తే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి గుర్తులు. అలాగే మనం a రాసాం ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది tan 2a అవుతుంది. ఇప్పుడు ఇక్కడ tan a ఇక్కడ కూడా a రాస్తే tan a plus tan a ఏమవుతుంది 2 tan a అవుతుంది బై 1 మైనస్ ఇక్కడ a రాసాం అనుకోండి 1 మైనస్ tan a ఇంటూ tan a అవుతుంది tan స్క్వేర్ a అవుతుంది. కాబట్టి tan 2a ని ఫార్ములా ఇట్లా రాసుకోవచ్చు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఎలా అడిగారు, ఎలా అంటే 2 ఇంటూ tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 వాల్యూ ఎంత అన్నామనుకోండి. ఈ ఫార్ములా ఐడియా ఉంది అనుకోండి మనం వెంటనే చెప్పొచ్చు ఇదేంటి tan 2a ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్ ఏముంది 30 ఉంది అంటే tan 2a 2 30s are 60 అంటే tan 60 వాల్యూ తెలిస్తే చాలు అనమాట. ఇది ఏ విధమైన క్యాలిక్యులేషన్ చేయవలసిన లేదు. tan 30 1/√3 రాసి LCM తీసుకుని డినామినేటర్స్ కట్ చేసి ఇదంతా మనకి టైం చాలా ఎక్కువ పడుతుంది కదా. అదే ఈ ఫార్ములా తెలిసింది అనుకోండి మనం వెంటనే అప్లై చేసి tan 60 వాల్యూ √3 అని మనం కళ్ళు మూసుకుని ఆన్సర్ చేయవచ్చు అనమాట. కాబట్టి వీటిని కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన బిట్స్ని అట్లాగే మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, అట్లాగే మీరు ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మనం ఎక్కువగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించే మాట్లాడుకుంటాం కదా. మనకి ఒక ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ని చెప్పొచ్చు బై యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం, రైట్ యాంగిల్ బి విత్ ఎక్స్ దగ్గర ఉంది అనుకున్నాం. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం మనం ఏం చెప్తున్నాం, రిలేషన్ ఏంటి 3 సైడ్స్కి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని ఉపయోగించి ఈ 3 సైడ్స్లో ఏ రెండు తెలిసినా థర్డ్ సైడ్ చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అనేది ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 సైడ్స్ ఎలా రాసినా పర్లేదు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగారు మనకి సైన్ ఏ ఈక్వల్ టు 3/5 దెన్ ఫైండ్ కాట్ ఏ అని అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సైన్ ఏ అంటే ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. కానీ కాట్ ఏ ఫార్ములా కావాలంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, కానీ ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తెలియదు. అప్పుడు మనం పైథాగరస్ థీరం ఉపయోగించి అది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, అలా చేస్తూ కూర్చుంటే మన టైం కాస్త వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇలాంటి సమయంలో మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ బాగా సహాయపడుతుంది అనమాట. పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి, మనం ఏవైనా 3 నెంబర్స్ తీసుకుని వాటిని స్క్వేర్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 4 5 తీసుకున్నాను, వీటిని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్స్ ఏంటి 9 16 25. ఈ చిన్న నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 3 నెంబర్స్ని ఏమంటాం అంటే పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం అనమాట. అంటే పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేసే 3 నెంబర్స్ అనమాట. ఇవి కనుక మనకి గుర్తున్నట్లయితే ఇప్పుడు మనకి సైన్ ఏ ఈక్వల్ 3/5 వచ్చింది. 3/5 ఈ పైథాగరన్ ట్రిప్లెట్లో ఉంది కాబట్టి థర్డ్ సైడ్ ఖచ్చితంగా ఏమవుతుంది 4th సైడ్. ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు కదా పైథాగరస్ థీరం ఉపయోగించి. ఒకవేళ మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్ అనే కాన్సెప్ట్ తెలిసినట్లయితే
కాబట్టి ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ కొన్ని మనకు అవసరమైన ఒక 4-5 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అందులో మొదటిది ఏంటంటే 3-4-5 అన్నమాట. అట్లాగే నెక్స్ట్ వీటి యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అంటే మల్టిపుల్స్ అంటే ఈ నెంబర్స్ అన్నిటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి వచ్చే నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని 2తో ఇంటూ చేశాను అనుకోండి, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇది కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. ఒకవేళ నేను 3తో ఇంటూ చేశాను అనుకోండి, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. ఇది కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సిన పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటంటే 5, 12 అండ్ 13. 5 స్క్వేర్ చేస్తే 25, 144, 169. ఇవి రెండు యాడ్ చేస్తే 169 వస్తుంది కదా. కాబట్టి ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్. నెక్స్ట్ మరొకటి మనకి 8, 15 అండ్ 17. 8 8s are 64, 15 15s are 225, 189. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 189 వస్తుంది. కాబట్టి ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్. కాబట్టి మనకి ఇచ్చిన ఏదైనా ఒక రేషియోలో, ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఈ రెండు నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు థర్డ్ సైడ్ 17 అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఈ రెండు నెంబర్స్ ఉన్నాయనుకోండి, థర్డ్ సైడ్ 12 అని తెలిసిపోతుంది అనమాట, ఇవి కనుక నేర్చుకున్నట్లయితే. అట్లాగే నెక్స్ట్ మనకి 7, 24, 25 ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 1 2 ముఖ్యమైనవి అనమాట. 1 2 3 4 5 ఈ 5 అయినా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి మనకి చాలా సహాయపడతాయి అనమాట ఆబ్జెక్టివ్ బిట్స్ ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్లయితే, ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90. ఒక ట్రయాంగిల్ వేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, బి దగ్గర 90 ఉంది కాబట్టి వెక్టెక్స్ని ఇక్కడ రాశాను. ఏబి 12, నెక్స్ట్ బీసీ 5, దెన్ ద వాల్యూ ఆఫ్ సి అంటే కాట్ సి వాల్యూ ఎంత అంటాడు? కాట్ సి వాల్యూ మనకి కాట్ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ మనకి సి ఉంది కాబట్టి సి ఈ వెక్టెక్స్ అని తీసుకోవాలి. దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అంటే 12 కాబట్టి 5/12 ఆన్సర్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ మనకి ఇలా అడిగాడు, సైన్ ఏ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సైన్ ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, ఏకి ఆపోజిట్ సైడ్ 5 ఉంది. ఓకే, కానీ హైపోటెన్యూస్ లేదు కదా. కానీ 5 12 ఏ పైథాగరన్ ట్రిప్లెట్ లో వస్తాయి? 5 12 13 అనే పైథాగరన్ ట్రిప్లెట్ లో ఉంటాయి. కాబట్టి మనకి హైపోటెన్యూస్ 13 అని అర్థమైపోయింది. అదే లాంగెస్ట్ సైడ్ మన హైపోటెన్యూస్ కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. కాబట్టి ఇక్కడ 13 5/13 అని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏ విధమైన కాల్కులేషన్ చేయవలసి లేదు ఇక్కడ ఆ ట్రిప్లెట్ తెలిసినట్లయితే. నెక్స్ట్ ఇఫ్ కాట్ థీటా ఈక్వల్ టు బి బై ఏ, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ప్రెషన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్ థీటాతో డివైడ్ చేస్తున్నాను ప్రతి టర్మ్ని. ఇక్కడ కాస్ థీటాని సైన్ థీటాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? కాట్ థీటా ప్లస్ సైన్ థీటాని సైన్ థీటాతో డివైడ్ చేస్తే 1 బై ఇక్కడ కాస్ థీటాని సైన్ థీటాతో డివైడ్ చేస్తే కాట్ థీటా వస్తుంది. మైనస్ సైన్ బై సైన్ అంటే 1 అంటే కాట్ థీటా ప్లస్ 1 బై కాట్ థీటా మైనస్ 1 ఉంది. ఎలా ఎందుకు చేశానంటే మనకు కాట్ థీటా వాల్యూ తెలుసు కదా, బి బై ఏ. కాబట్టి మనం కాట్ థీటా ప్లేస్ లో బి బై ఏ రాయొచ్చు. అంటే బి బై ఏ ప్లస్ 1 బై బి బై ఏ మైనస్ 1 బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. బి ఇంటూ 1 బి ప్లస్ ఏ ఇంటూ 1 ఏ బై ఏ ఇంటూ 1 ఏ అవుతుంది. అలాగే డినామినేటర్లో బి ఇంటూ 1 బి మైనస్ ఏ ఇంటూ 1 ఏ బై ఏ ఇంటూ 1 ఏ. రెండిట్లో డినామినేటర్ ఏ ఉంది కాబట్టి మనకి ఫైనల్గా ఆన్సర్ వస్తుంది బి ప్లస్ ఏ బై బి మైనస్ ఏ అనమాట. అది ఎక్కడుంది? మనకి బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ సీకన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు కే, దెన్ సీకన్ థీటా మైనస్ టాన్ థీటా. ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ సహాయపడతాయి అన్నమాట. మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో సీకంట్కి టాన్కి ఉన్న ఐడెంటిటీ ఏంటి? సీకంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. ఆఫ్ కోర్స్ ఏ ఉండొచ్చు ఇక్కడ, ఈక్వల్ టు 1. ఇది చూడడానికి ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎట్లా రాయొచ్చు మనం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు.
కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం సీకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా మైనస్ ఇంటూ సీకండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా అని రాయొచ్చు ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం సీకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటాలో ప్లేస్లో ఏం రాయొచ్చు కే రాయొచ్చు. అంటే ఇక్కడ కే ఇంటూ సీకండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా అవుతుంది ఈక్వల్ టు 1. ఈ కేని మనం ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు 1/k అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సీకండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట 1/k అవుతుంది. అంటే బి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 3. దెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు మనకి టేబుల్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క టేబుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సైన్ వర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0 to 1 వరకు వ్యారీ అవుతుంది. 0 నుంచి అంటే 0 మినిమం వాల్యూ 1 మ్యాక్సిమం వాల్యూ అంటే సైన్ థీటా యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా మూడింటిని యాడ్ చేస్తే 3 వచ్చిందంటే ఖచ్చితంగా వీటి వాల్యూలు 1కి మించి ఎక్కువ అవ్వడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే సైన్ థీటా వాల్యూ మ్యాక్సిమం వాల్యూ 1 కాబట్టి ఖచ్చితంగా మనకి సైన్ ఆల్ఫా 1 అవుతుంది, సైన్ బీటా 1 అవుతుంది, సైన్ గామా కూడా 1 అవుతుంది. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో మనకి 1 ప్లేస్లో ఏముంటుంది అంటే ఎన్ని డిగ్రీలకు సైన్ వాల్యూ 1 అవుతుందంటే 90 డిగ్రీస్ కదా. కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే సైన్ 90కి సమానం అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది ఆల్ఫా వాల్యూ ఎంత 90. అప్పుడు సైన్ బీటా కూడా 1 అయినప్పుడు బీటా వాల్యూ కూడా 90 అవుతుంది. సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు గామా వాల్యూ కూడా 90 అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 90 వాల్యూ ఎంత 0. కాస్ 90 ఇది కూడా బీటా కూడా 90 కదా. అంటే ఈ మూడింటి వాల్యూ 0 అయిపోయింది. 0 + 0 + 0 ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ సహాయపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి టేబుల్లో 48 వాల్యూ కానీ 23 వాల్యూ కానీ 42 వాల్యూ 67 వాల్యూ ఇవి ఎక్కడ లేవు కదా. మనకి తెలిసిన వాల్యూస్ అలా 0కి 30 45 60 అండ్ 90 వాటికి మాత్రమే తెలుసు. ఇలాంటి సమయంలో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ సహాయపడుతుంది అనమాట. ఇప్పుడు 48కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 48కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది. 90లోంచి 48 మైనస్ చేస్తే తెలిసిపోతుంది. 90లోంచి 48 మైనస్ చేస్తే 42. కాబట్టి మనకి ఇవి రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం tan 90 - 48 90లోంచి 48ని మైనస్ చేస్తే 42 వస్తుంది. కాబట్టి 42ని ఎలా రాశాను 90 - 48 అని రాశాను. tan 90 - a కి ఏం చెప్పుకున్నాం cot a అని చెప్పుకున్నాం. అంటే దీని వాల్యూ మనకి ఏమైపోతుంది cot ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 48. ఇక్కడ మధ్యలో ఏమున్నాయి మల్టిప్లికేషన్ ఇంటూ కదా. ఇక్కడ tan 48 cot 45 ఈ tan cotలు ఒకదానికొకటి ఏంటి రెసిప్రోకల్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎప్పుడు కూడా ఎంత వస్తుంది 1 వస్తుంది కదా. కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి 1 వస్తుంది. అలాగే ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి దీని ప్లేస్లో మనకి 90 - 23 అని రాస్తే అది cot 23 అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినా కూడా 1 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే ఇక్కడ 1 = tan a + 30 అన్నమాట. ఇక్కడ tan ఉంది. టేబుల్లో ట్యాన్కి ఎన్ని డిగ్రీకి 1 ఉంటుంది అంటే 45 కదా. tan 45 వాల్యూ 1 కాబట్టి మనకి దీని వాల్యూ tan 45 అని రాయొచ్చు. tan a + 30 అన్నమాట. ఇప్పుడు రెండు వైపులా tan ఉంది కాబట్టి ఈ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి కదా మనకి. అంటే a + 30 45 అవుతుంది. a + 30 = 45 అవుతుంది. ఈ 30ని మనం ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే a = 45 - 30 = 15 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి డీలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th one a sin 45 degrees b cosecant 30 degrees then the value of a power 4 by b power 4 is అంటే a మనకి sin 45 వాల్యూ ఎంత 1/√4
√2 ఈక్వల్ టు బి. కోసికెంట్ 30, కోసికెంట్ 30 తెలియకపోతే sin 30 తెలిస్తే చాలు. sin 30 వాల్యూ 1/2, దాని రెసిప్రోకల్ 2/1 అంటే 2 అన్నమాట, అంటే ఇక్కడ 2 అన్నమాట. ఇప్పుడు మనకి a/b కావాలి కాబట్టి a, ఈ bని LHS ట్రాన్స్ఫర్ చేస్తే b అవుతుంది, ఇక్కడ 2. దీన్ని అవతల ట్రాన్స్పోజ్ చేస్తే రివర్స్ అవుతుంది, అంటే √2/1 అవుతుంది, అంటే a/b ఈక్వల్ టు 2√2 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి దీని పవర్ 4 వాల్యూ కావాలి, ఎందుకంటే a⁴/b⁴ని a/b⁴ అని రాయొచ్చు కదా, కాబట్టి దీన్ని కూడా పవర్ 4 చేద్దాం. దిస్ ఈక్వల్ టు 2⁴ √2⁴. యాక్చువల్గా √2 అంటే అర్థమైంది 2⁴1/2 అని, పవర్ 4 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, అంటే 2⁴ ఇంటూ 2⁴2 2⁴6 అవుతుంది కదా. a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n అని 8th క్లాస్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం కదా. కాబట్టి దీని వాల్యూ ఎంతకి సమానం అవుతుంది, 2⁴6కి సమానం అవుతుంది. అది ఎక్కడుంది, డీలో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ sin² θ ప్లస్ cosec² θ ఈక్వల్ టు 6 అయితే sin θ ప్లస్ cosecant θ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ sin θ ప్లస్ cosecant θ వాల్యూ కావాలి మనకి. ఇచ్చిందేమో sin² θ ప్లస్ cosecant² θ వాల్యూ ఇచ్చారు మనకి. ఓకే, మనకి a+b² ఫార్ములా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. a² ప్లస్ b² ప్లస్ 2ab ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకి a+b కావాలి, అంటే a² ప్లస్ b² ఇచ్చారు, మనకి a+b కావాలి. దానికోసం దీన్ని ఎలా రాయొచ్చు, a² ప్లస్ b² ఈక్వల్ టు a+b² మైనస్ 2ab అని రాయొచ్చు. ఈ 2abని ఇలా ట్రాన్స్పోజ్ చేస్తే దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 6, అంటే sin² cosecant². a అంటే సైను, b అంటే cosecant అనుకుంటే 6 అని ఇచ్చారు, ఈక్వల్ టు దీని వాల్యూ మనకి తెలియదు, a+b అంటే sin θ ప్లస్ cosecant θ కదా, a+b² అలా ఉంచండి, -2 ఇంటూ ఏనేమో sin θ అనుకుంటున్నాం, bనేమో cosecant θ అనుకుంటున్నాం. sin θ ఇంటూ cosecant θ ఎంత అవుతుంది, 1 అవుతుంది, ఎందుకంటే ఇవి రెండు మనకి రెసిప్రోకల్స్ కదా, రెసిప్రోకల్స్ మల్టిప్లై చేస్తే ఆల్వేస్ 1 వస్తుంది కదా, కాబట్టి 2 అయ్యింది అనమాట. ఇప్పుడు ఈ 2ని ఇక్కడ తెచ్చేసాం అనుకోండి, +2 అవుతుంది, అంటే 8 అవుతుంది వాల్యూ. దేని వాల్యూ, a+b² వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఏంటి, a+b వాల్యూ కావాలి. కాబట్టి ఈ స్క్వేర్ని ఇలా LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే √8 అవుతుంది, అంటే a+b వాల్యూ √8 అవుతుంది. √8ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఈ రెండింటి యొక్క రూట్ 2 కదా, 2√2 అన్నమాట. అంటే ఇక్కడ sin θ ప్లస్ cosecant θ వాల్యూ ఎంత అంటే 2√2, అది ఎక్కడుంది, బిలో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం a అంటే sin θ, b అంటే cosecant θ అని భావించాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 21 degrees tan 21 tan 19, b ఈక్వల్ టు cot 71 cot 69 అని కింద కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, వాటిలో ఏది ట్రూ అంటున్నాడు. ఒకసారి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 71 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, మనకి 19 కదా, కాబట్టి దీన్ని tan 19 అని రాయొచ్చు, ఎందుకంటే కాట్కి tan కదా. అలాగే 69కి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 21, కాబట్టి tan కాట్కి ఏం రాయొచ్చు, tan 21 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి tan 19 tan 21, tan 19 tan 21 రెండు ఈక్వలే కదా. ఏ వాల్యూ tan 21 tan 19 అయింది, b వాల్యూ tan 21 tan 19 అయింది, కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది అనమాట. కాబట్టి d అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ sin θ ఈక్వల్ టు 0.908 దెన్ cos 90 మైనస్ θ ఈక్వల్ టు, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, cos 90 మైనస్ θ దేనికి సమానం అవుతుంది, sin θకి సమానం అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. మన sin θ వాల్యూ ఎంత, 0.908, కాబట్టి cos 90 మైనస్ θ వాల్యూ కూడా ఏమవుతుంది, 0.908 అవుతుంది. అది ఎక్కడుంది, ఏ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్
x ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా, y ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నాడు. మనకి సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఒక ఐడెంటిటీ ఉంది కదా, కాబట్టి ఈ ఎక్స్ని వైని యాడ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఎల్హెచ్ఎస్ రెండు యాడ్ చేశాను. అప్పుడు ఆర్హెచ్ఎస్లు ఏమవుతాయి? 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏముంది 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఈ రెండింటిలో మనం 2ని కామన్ తీయొచ్చు కదా, 2 కామన్ తీసాను. ఇక్కడ ఏముంటుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది ప్లస్ 1. దీని వాల్యూ ఎంత? 1 కదా. 2 1s are 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అయింది. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఏపీఆర్జేసీలో అడిగే క్వశ్చన్స్ అనేవి పాలిసెట్లో అడిగే క్వశ్చన్స్ కంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ టఫ్గా ఉండే క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ 16 కోసికెంట్ పవర్ 4 థీటా ప్లస్ సైన్ పవర్ 4 థీటా. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 4 కోసికెంట్ థీటా స్క్వేర్ అని రాయొచ్చు. అంటే స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇంకో 4ని స్క్వేర్ చేస్తే 16, కోసికెంట్ స్క్వేర్ మళ్ళీ స్క్వేర్ చేస్తే కోసికెంట్ పవర్ 4 థీటా అవుతుంది. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే ఏ ఉంది, ఏ థీటా ఉంది, హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ స్క్వేర్ 2 2s are 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది కదా ముందు, నేను 8ని ఎలా రాస్తున్నానంటే 2 ఇంటూ ఇక్కడ 4 కోసికెంట్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాస్తున్నాను. సైన్ స్క్వేర్ థీటా స్క్వేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కోసికెంట్ సైన్ ఒకదానికొకటి ఏంటి? రెసిప్రోకల్స్. కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది. కాబట్టి ఇది 1 అయిపోతే మనకి 4 2s are 8 అవుతుంది. ఇది సరిపోయింది కదా. అంటే ఈ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కింద రాయగలుగుతున్నాం. కాబట్టి అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీని పోలి ఉంది. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు? 4 ఏ అంటే ఇక్కడ 4 కోసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. మరి దీని స్క్వేర్ అని రాయగలిగాం కాబట్టి రూట్ ఉంది కాబట్టి రూట్ స్క్వేర్ కట్ అయిపోయి మనకి లోపల ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ప్లస్ 4 కోసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే స్టెప్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దీన్ని ఎలా రాస్తున్నానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -4. ఈ -4ని చివరిలో రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే 2 కోసికెంట్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. 2ని స్క్వేర్ చేస్తే 4, కోసికెంట్ థీటాని స్క్వేర్ చేస్తే కోసికెంట్ స్క్వేర్ థీటా సరిపోయింది. దీన్ని ఎట్లా రాయొచ్చు? సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మైనస్ ఈ 4ని ఎలా రాస్తానంటే 2 ఇంటూ 2 కోసికెంట్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు చూడండి, ఈ కొసికెంట్ థీటా సైన్ థీటా రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే 1 అవుతుంది. 2 2s are 4 అవుతుంది. సరిపోయింది కదా. ఈ ఎక్స్ప్రెషన్ చూడడానికి ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab లా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ అంటే ఇక్కడ ఏంటి? 2 కోసికెంట్ థీటా మైనస్ బి అంటే ఏంటి? సైన్ థీటా హోల్ స్క్వేర్. మరి దీనికి రూట్ ఉంది కదా, దీనికి రూట్ వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ కట్ అయ్యి ఫైనల్గా మనకి ఏముంటుంది? 2 కోసికెంట్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది అనమాట. అంటే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇది మనకి మైండ్లోకి వచ్చినప్పుడు ఇలాంటి బిట్స్ని ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది దేనికి సమానము? ఏ కోసికెంట్ థీటా బి సైన్ థీటాకి సమానము. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. ప్లస్ ఉంది కాబట్టి మైనస్. దీని రాయొచ్చు ప్లస్ -1 ఇంటూ సైన్ థీటా అని రాయొచ్చు కదా. అంటే బి ప్లేస్లో ఎంత ఉంది అనమాట? -1. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి? a/b వాల్యూ అడిగాడు. అంటే 2ని -1తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? -2 వస్తుంది. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ కాస్ స్క్వేర్ 2, కాస్ స్క్వేర్ 4, కాస్ స్క్వేర్ 6, ఇట్లా ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. మనకి 90 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయంటే సగం ఈవెన్ నెంబర్స్, సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి 45 ఈవెన్ నెంబర్స్, 45 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, దీని ముందు ఏముంటుంది? కాస్ స్క్వేర్ 88 ఉంటుంది. ఓకేనా? మనకి కాస్ 90 వాల్యూ తెలుసు, మిగిలిన దేని వాల్యూ మనకు తెలియదు. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏ యాంగిల్ యొక్క వాల్యూ తెలియనప్పుడు ఇచ్చినప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉపయోగించాలన్నమాట. కాస్ 90 వాల్యూ 0 కాబట్టి 0 స్క్వేర్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి ఇది వదిలేయండి, ఇంకా దాని వాల్యూ 0. అంటే ఇక్కడ వరకు చూడాలి మనం. ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 88కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 2 కదా. 88కి 2 యాడ్ చేస్తే 90 అవుతుంది. కాబట్టి 88 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి కాస్కి సైన్ 2 degrees అని రాయించాను అనమాట. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. దీని ముందు ఏముంటుంది? కాస్ స్క్వేర్ 86 ఉంటుంది. ఈ 86 కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 4. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? కాస్కి సైన్ కదా, సైన్ స్క్వేర్ 4 degrees అని రాయొచ్చు. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది అబ్జర్వ్ చేయండి. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1 కదా. ఏ ప్లేస్లో ఇక్కడ 2 ఉందన్నమాట. కాబట్టి అక్కడ 1 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ 4 ప్లస్ సైన్ స్క్వేర్ 4 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అట్లా ఎన్ని 1లు వస్తాయంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి ఈవెన్ నెంబర్స్ కదా. 45 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఈ లాస్ట్ వన్ తీసేసాం, దాని వాల్యూ 0 కాబట్టి ఇంకా 44. ఆ 44లో ప్రతి 2 టర్మ్స్ని యాడ్ చేస్తుంటే 1 అవుతుంది. కాబట్టి 44ని సగం చేయండి, 22 నెంబర్స్ 1s వస్తాయి అన్నమాట. ఇలా 22 1s వస్తాయి. కాబట్టి 22 1స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 22 వస్తుంది. అది ఎక్కడుంది? మనకి బిలో ఉంది. నెక్స్ట్ 13th వన్. ఇఫ్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అండ్ సైన్ బీటా ఈక్వల్ టు 1/2 దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్. మనం ఒకసారి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ టేబుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కాస్ట్లో ఆ కాస్ వరుసలో 0 నుంచి 90 వరకు ఉన్న వరుసలో 1/2 వాల్యూ ఎన్ని డిగ్రీలకు ఉంటుంది? 60 degreesకి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత అనమాట? 60 degrees అనమాట. నెక్స్ట్ ఇక్కడ సైన్ బీటా ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. మరి సైన్ వరుసలో 1/2 ఎన్ని డిగ్రీలకు ఉంటుంది? 30 degreesకి ఉంటుంది. కాబట్టి బీటా వాల్యూ ఎంత అనమాట? 30 degrees అనమాట. ఇక్కడ ఏమడిగాడు? ఆల్ఫా ప్లస్ బీటా 60 ప్లస్ 30 ఎంత అవుతుంది? 90 అవుతుంది. అది ఎక్కడ ఉంది? మనకి బి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 55 degrees మైనస్ సీకండ్ స్క్వేర్ 55. యాక్చువల్గా మనకి 55 degreesకి వాల్యూ ఉండదు. మనం నేర్చుకోం కదా టేబుల్లోని. అంటే ఇది ఏదో కాన్సెప్ట్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఐడెంటిటీస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఆన్సర్ చేయాలి. మనకి ట్యాన్కి సీకండ్కి ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటంటే మనకి సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇక్కడ రెండు 55 ఉంది కాబట్టి దీన్ని అప్లై చేయొచ్చు, కానీ రివర్స్లో ఉంది. ఇక్కడ మనకేమో సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇచ్చిందేమో ట్యాన్ స్క్వేర్ 55 మైనస్ సీకంట్ స్క్వేర్ 55 ఇచ్చాడు. 1 అవుతుంది కదా. మరి రివర్స్లో ఉంది కాబట్టి ప్లస్ ఉంటే నో ప్రాబ్లం. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అన్నా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 రాసేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది, దానికోసం దీన్ని నేను ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాను. అప్పుడు ఇదేమో మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ నెంబర్ టర్మ్ ముందు రాస్తాను. సీకంట్ స్క్వేర్ 55 మైనస్ ట్యాన్ స్క్వేర్ 55 అని రాయొచ్చు అనమాట, మైనస్ కామన్ తీసినప్పుడు. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు కదా. ముందు మైనస్ ఉంది అంటే -1 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 2 tan 30 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ 30. ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఫార్ములాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఇది చూడడానికి ఎలా ఉందంటే 2 tan a బై 1, ఇక్కడ మైనస్ ఉండాలి యాక్చువల్గా, మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏలా ఉంది. అది దేని ఫార్ములా? tan 2a ఫార్ములా. ఏ అంటే ఇక్కడ 30 కదా, అంటే tan 2 30s are 60. tan 60 వాల్యూ ఎంత? √3 అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది. ఒకవేళ మీకు ఫార్ములా తెలియదు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? tan 30 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. tan 30 వాల్యూ 1/√3 కదా, అంటే 2 into 1/√3 by 1 minus 1/√3
హోల్ స్క్వేర్ అంటే ఇది 2/√3 అవుతుంది బై 1 మైనస్ 1/√3 స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2/√3 బై ఎల్సిఎం తీసుకుంటే 3 మైనస్ 1/3 అవుతుంది. అంటే 2/√3 బై 2/3 అవుతుంది. ఇవి రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కింది ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్తో ఇంటూ చేస్తాం. అంటే 3/2 అవుతుంది. 2 టేబుల్ 2లో 1 టైం. దీన్ని ఎలా రాయొచ్చు? √3 స్క్వేర్ అని రాయొచ్చు. √3 ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి కట్ అయితే ఫైనల్గా ఏముంటుంది? √3 ఉంటుంది. కాబట్టి మనకి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కాలిక్యులేషన్కి అయ్యే టైం అంతా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇఫ్ tan theta ఈక్వల్ టు cot theta దెన్ ద వాల్యూ ఆఫ్ secant theta. అంటే మనకి టేబుల్లో tan theta వాల్యూ cot theta వాల్యూ ఎన్ని డిగ్రీల దగ్గర ఈక్వల్గా ఉంటాయంటే 45 డిగ్రీస్ దగ్గర రెండింటి వాల్యూలు 1 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ theta వాల్యూ ఎంత అవ్వాలి? ఖచ్చితంగా 1 అవ్వాలి. ఇప్పుడు theta ప్లేస్లో అంటే theta వాల్యూ 45 అవ్వాలి. కాబట్టి secant 45 వాల్యూ మనకు కావాలి అనమాట. మీకు secant 45 తెలియదు. secant cos యొక్క రెసిప్రోకల్ కదా. cos 45 వాల్యూ ఎంత? 1/√2. దాన్ని రివర్స్ చేస్తే √2/1 అంటే √2 అనమాట. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే tan theta ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. టేబుల్లో tan వరుసలో √3 ఎన్ని డిగ్రీలకు ఉంటుంది? 60 డిగ్రీస్కి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ theta వాల్యూ ఎంత అనమాట? 60 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి? secant theta. అంటే మనం theta వాల్యూ 60 కదా, secant 60 వాల్యూ కావాలి మనకి. మీకు secant 60 గుర్తు లేదనుకోండి, అప్పుడు cos 60 తిరగేయండి. cos 60 వాల్యూ 1/2 కదా, తిరగేస్తే 2/1 అంటే 2 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan 10, tan 15, tan 75, tan 80. ఈ వాల్యూస్ ఏవి మనకి తెలియవు కాబట్టి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి 10, 80 రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? మనం cot 10 అని రాయొచ్చు. అలాగే 15, 75 రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? మనం cot 15 అని రాయొచ్చు. చూడండి tan 10, cot 10 ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే 1 వస్తుంది. అలాగే tan 15, cot 15 1 వస్తుంది. 1 × 1 1 అవుతుంది. కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ tan theta ప్లస్ cot theta ఈక్వల్ టు 5. దెన్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. మనకి ఇచ్చింది ఏంటంటే tan theta ప్లస్ cot theta వాల్యూ ఇచ్చారు 5 అని. కానీ tan స్క్వేర్ ప్లస్ cot స్క్వేర్ theta వాల్యూ అడిగారు. స్క్వేర్ కావాలంటే మనం దీన్ని స్క్వేర్ చేస్తేనే మనకు స్క్వేర్ ఉన్న టర్మ్స్ వస్తాయి కదా. కాబట్టి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఇది చూడడానికి ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే tan స్క్వేర్ theta ప్లస్ బి స్క్వేర్ అంటే cot స్క్వేర్ theta ప్లస్ 2ab 2 tan theta cot theta ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. మనకి tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 2 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta వాల్యూ. కాబట్టి 2ని మనం RHSలో ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఎంత అవుతుంది? 25 మైనస్ 2 అవుతుంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 23 అవుతుంది. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ cos 36, cos 54, sin 36 అండ్ sin 54. ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ తెలియదు కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉపయోగిద్దాం. ఇక్కడ చూడండి 54కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 36. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? sin 36 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ 54కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 36. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? cos 36 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి cos 36, sin 36, sin 36, cos 36 రెండు కూడా సేమ్ టర్మ్స్. a ఇంటూ బి అన్నా b ఇంటూ ఏ అన్నా ఒకటే కదా. కాబట్టి రెండింటిలోంచి ఒకదాన్ని ఒకటి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్
21 sin పవర్ 4a మైనస్ కాస్ పవర్ 4a. దీన్ని ఎలా రాస్తుందంటే సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏ పవర్ 4 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. దీని వాల్యూ 1 కదా, 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది మనకి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఎక్కడుంది మనకి, ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సైన్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దెన్ అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది అనుకుందాం, థీటా ఇక్కడ ఉంది. సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి అనమాట, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ కాసు టాన్ సీకెంట్ కాటు కావాలి అంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ కూడా కావాలి. ఇప్పుడు ఏం సహాయపడుతుంది మనకి, పైథాగోరియన్ ట్రిప్లెట్ సహాయపడుతుంది. పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్. అక్కడ మనకి నెంబర్స్ ఇస్తే మనం ట్రిప్లెట్ ప్రకారం చెప్పేయగలుగుతాం, కానీ ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు కదా, కాబట్టి పైథాగరస్ థియరం ఉపయోగించి చేసుకోవాలి. ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ వన్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఇక్కడ తెచ్చామనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 2 స్క్వేర్ అన్నమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మనకి ఎంత అవుతుందంటే 4ab అవుతుంది. ఒకసారి రండి మైనస్ చేసి చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తే ఇలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 4ab. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, 4ab, ఏ అంటే ఏ స్క్వేర్, బి అంటే బి స్క్వేర్, ఇక్కడ ఈక్వల్ టు s2 స్క్వేర్ అనమాట. మనకి s2 కావాలి. ఈ స్క్వేర్ ఇక్కడికి పంపితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. 4కి రూట్ 2, ఏ స్క్వేర్కి రూట్ ఏ, బి స్క్వేర్కి రూట్ బి, అంటే సెకండ్ సైడ్ ఎంత అవుతుంది అనమాట, 2ab అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ రేషియో అడిగినా చెప్పొచ్చు కదా, కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడుంది, డిలో ఉంది. నెక్స్ట్ టాన్ ఏ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab అంటే సి. నెక్స్ట్ సీకంట్ ఏ అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 2ab అంటే దిస్ వన్. ఇంకా ఇది, కానీ ఈ కాలిక్యులేషన్ అంతా చేయవలసిన లేకుండానే మనం ఇంకా ఆన్సర్ కొంచెం గెస్ చేయొచ్చు అనమాట ఆప్షన్స్ని బట్టి. ఇక్కడ చూడండి, సైన్ ఏ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీన్ని మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు కాస్ కూడా మనకి డినామినేటర్లో హైపోటెన్యూస్ ఉంటుంది. ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడ ఉంది, ఓన్లీ డి ఆప్షన్ ఉంది కాబట్టి 1d అవుతుంది, అలా గెస్ చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో 1d మనకి బిలోని టీలోని ఉంది, సారీ సిలోని టీలోని ఉంది కాబట్టి రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం టాన్కి చూద్దాం. టాన్కి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్కడ ఉంది, ఓన్లీ సికే ఉంది కాబట్టి సెకండ్ది సి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటనమాట, డి అనమాట. ఈ విధంగా మనకి కాలిక్యులేషన్ అంతా చేయవసరం లేకుండానే కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే మనం గెస్ చేయొచ్చు అనమాట. ఈ టైం అంతా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 23. ఇఫ్ cot theta ఈక్వల్ టు 7/8
then the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఇది చూడడానికి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే sin theta వాల్యూ కావాలి, cos theta వాల్యూ కావాలి, కానీ ఇచ్చిందేమో cot theta వాల్యూ. ఏదో పైథాగరన్ థీరం అప్లై చేసి ఇట్లాగా సైడ్స్ అన్ని చేయవలసిన లేదు. ఇక్కడ కొంచెం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, సైన్ థీటాని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే డినామినేటర్లో కూడా ఈ రెండింటిని ఇంటూ చేస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అన్నమాట. మనకి సైన్ కాస్లో ఒక ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఒకవేళ దీన్ని సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఒకవేళ ఈ కాస్ స్క్వేర్ థీటాని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. డినామినేటర్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి. కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ కదా, స్క్వేర్ కాట్ థీటా హోల్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు కాట్ థీటా వాల్యూ 7/8 ఇచ్చేసారు కాబట్టి దీన్ని స్క్వేర్ చేయడమే. 7 స్క్వేర్ చేస్తే 49, 8 స్క్వేర్ చేస్తే 64 కాబట్టి 49/64 అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది, బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ cos a ఈక్వల్ టు 4/5 దెన్ ద వాల్యూ ఆఫ్ tan a. కాస్ ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడిగింది ఏంటి, tan a. tan a ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మనకి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తెలుసు బై 4, డినామినేటర్లో 4 ఉంది, ఒక్కటే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రెండిట్లో ఉందనుకోండి, ఇంతకు ముందు చెప్పాను కదా కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ని గుర్తుపెట్టుకోండి అని. ఏ పైథాగరన్ ట్రిప్లెట్లో 4, 5 ఉంటాయి, 3, 4, 5లో ఉంటాయి కాబట్టి థర్డ్ సైడ్ ఖచ్చితంగా 3 అవుతుంది. అంటే ఆపోజిట్ సైడ్ ఖచ్చితంగా 3 అవుతుంది కాబట్టి 3/4 అన్నమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ cot 45 degrees బై sin 30 degrees ప్లస్ cos 60 degrees ఈక్వల్ టు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. ఎందుకంటే మనకు 45 వాల్యూ తెలుసు, 30 వాల్యూ, 60 వాల్యూ తెలుసు కదా. cot 45 వాల్యూ 1, sin 30 degrees వాల్యూ 1/2, నెక్స్ట్ cos 60 వాల్యూ 1/2 ఈక్వల్ టు 1/2 కలిపితే 1 అవుతుంది. 1/1 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan 2, tan 4, tan 6, tan 8 అండ్ ఇవి కూడా ఇక్కడ ఇవే నెంబర్స్ అన్ని కూడా 2, 4, tan ఇలా. ఇప్పుడు 88కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 2 కాబట్టి tanకి ఏం రాస్తాం, cot 2కి సమానం అన్నమాట. ఇది దీని ముందు ఏముంటుంది, tan 86 ఉంటుంది. 86 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 4 కాబట్టి ఆ tan 86 వాల్యూ ఎంత అవుతుంది, cot 4 అవుతుంది. ఇక్కడ మనకి tan cot రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా, ఇంటూ చేస్తే 1 వస్తుంది. అలాగే tan 4 cot 4 ఇది cot 4, ఆ రెండింటిని ఇంటూ చేస్తే 1 వస్తుంది. ఇట్లా అన్నిటిని ఫస్ట్ లాస్ట్ సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్ మల్టిప్లై చేస్తే అన్ని 1లో వస్తూ ఉంటాయి కాబట్టి 1 అని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు a sin theta అండ్ y ఈక్వల్ టు b tan theta అయినట్లయితే a స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై y స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, x స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ sin స్క్వేర్ థీటా. దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, y స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ tan స్క్వేర్ థీటా. మనకి a స్క్వేర్ బై x స్క్వేర్ కావాలి అంటే x స్క్వేర్ ఏమో దీని కిందకి రావాలి, ఇదేమో దీని కిందకి రావాలి. అంటే ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ని ఈ LHS తీస్తే 1/sin స్క్వేర్ థీటా అవుతుంది. ఎందుకంటే ఈ x స్క్వేర్ అటు సైడ్ తీసుకుపోతున్నాం కదా, a స్క్వేర్ బై x స్క్వేర్ అవుతుంది అన్నమాట. అలాగే దీన్ని ఏమో ఈ సైడ్కి tan స్క్వేర్ ఏమో ఈ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, 1/tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు b స్క్వేర్ బై y స్క్వేర్ అవుతుంది.
1/sin అనేది ఏంటి, కోసికంట్కి రెసిప్రోకల్ కదా, కాబట్టి దీని 1/sin అనేది సైన్ యొక్క రెసిప్రోకల్, కాబట్టి దీని ప్లేస్లో కోసికంట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు, థీటా అని రాయొచ్చు. అలాగే ఇదేంటి, కాట్కి రెసిప్రోకల్ అంటే టాన్కి రెసిప్రోకల్, కాబట్టి దీని ప్లేస్లో కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు కోసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఐడెంటిటీ ఉంది కదా, కోసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1 ఎక్కడుంది మనకి, ఏలో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీకంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ అయితే ట్యాన్ థీటా వాల్యూ ఎంత. మనకి సీకంట్కి ట్యాన్కి ఒక ఐడెంటిటీ ఉంది కదా, సీకంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. ఇంతకుముందు దీన్ని ఉపయోగించి కే అయితే సీకంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఎంత అంటే 1/k అని రాసుకున్నాం కదా. అలా ఇక్కడ సీకంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఎక్స్ అయితే సీకంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1/x అవుతుంది. అలాగే మనకి కోసికెంట్ ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. ఓకే, ఒకసారి రెండింటిని నేను సబ్ట్రాక్షన్ చేస్తాను, రెండు ఈక్వేషన్స్ని. అంటే కింద ఈక్వేషన్ గుర్తులు మార్చాను కూడా, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తానంటే మనకి ట్యాన్ కావాలి, సీకెంట్ అవసరం లేదు, కాబట్టి సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ 2 ట్యాన్ అంటే థీటా ఉంది కదా, 2 ట్యాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x అనమాట. ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x అవుతుంది. అప్పుడు ట్యాన్ థీటా ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి డినామినేటర్లో ఉంది, 2x అవుతుంది. అంటే ట్యాన్ థీటా వాల్యూ ఎంత అనమాట, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2x. అది ఎక్కడుంది, డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ దేనికి సమానం అవుతుంది. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనం రేషనలైజేషన్ చేస్తాం కదా, 1 ప్లస్ కాస్ థీటా డినామినేటర్లో ఏముంది, 1 ప్లస్ కాస్ థీటా ఉంది, కాబట్టి 1 మైనస్ కాస్ థీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేసామనుకోండి. ఇక్కడ న్యూమరేటర్లో సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. దిస్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఐడెంటిటీ ప్రకారం 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లేస్ ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ రాయొచ్చు. ఒక సైన్ కట్ అయిపోతుంది, ఇంకొక సైన్ థీటా ఉంటుంది. అంటే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఎక్కడుంది మనకి, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైన్ 60 కాస్ 30, సైన్ 30 కాస్ 60 వాల్యూ ఎంత. ఇది చూడడానికి ఇది ఏ అని ఇది బి అని అనుకున్నాం అనుకోండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ కాస్ ఏ సైన్ బి అనమాట. సారీ, ఇది బి, ఇది ఏ. చూడడానికి ఎలా ఉందంటే సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బిలా ఉంది, ప్లస్ కదా. ఫస్ట్ ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దేనికి ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా. ఏ అంటే ఇక్కడ 60, బి అంటే 30, అంటే 60 ప్లస్ 30 ఎంత అవుతుంది, 90 అవుతుంది. అంటే సైన్ 90 వాల్యూకి సమానం అవుతున్నాడు. ఈ ఎక్స్ప్రెషన్ అన్నిటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో అది సైన్ 90 వాల్యూకి సమానం అవుతుంది. సైన్ 90 వాల్యూ ఎంత 1 కదా, కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఫార్ములా తెలియదు, అప్పుడు ఏం చేస్తారు, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. మీకు సైన్ 60 వాల్యూ తెలుసు కదా, ఎంత √3/2 ఇంటూ కాస్ 30 వాల్యూ కూడా √3/2 ప్లస్ సైన్ 30 వాల్యూ 1/2 కాస్ 60 వాల్యూ 1/2 √3 ఇంటూ √3 3, 2 2s are 4, 1 ఇంటూ 1 1, 2 2s are 4. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, 3 + 1 4/4 అవుతుంది, ఈక్వల్ టు 1. ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకి ట్రిగనామెట్రీ అనేది మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ బాగా నేర్చుకుని వీలైనన్ని ఎక్కువ బిట్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.